ఆ రోజు నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు నెహెమ్యా అడుగుతున్నాడు, ఎలా ఉన్నారు మన వాళ్ళు? ఎంత ప్రేమతో పలకరించాడు. కొంతమందికి ఏమిటో పలకరించడమే చేత కాదండి. పలకరించటం చేత కాదు, ప్రేమతో మాట్లాడటం చేత కాదు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఉద్యోగం చేసే చోట ప్రేమతో పలకరించండి. అంటే ఆ ప్రేమతో కాదు, పనికి మళ్ళీ అందుకే కదన్నా నేను ప్రతిరోజు కొత్తగా ఎవరైనా ఒక అబ్బాయి దిగాడంటే ఆఫీస్లో ఎంత ప్రేమతో పలకరిస్తానో. పనికి మాలిన ప్రేమ అది కాదు నేను మాట్లాడుతుంది. ఎక్కడ నివసిస్తుంటే అక్కడ చిరునవ్వుతో పలకరించటం, బావున్నారా అని ఒక మాట అడగడం. ఎవరైనా కలిసినప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి బావున్నారా అని ప్రేమతో పలకరించటం, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం. మీకు తెలుసో లేదో, అది ఆత్మీయతలో ఒక భాగం. చిరునవ్వుతో పలకరించటం. ఎవరైనా కొంచెం డల్గా ఉంటే ఏమిటి డల్గా ఉన్నారు అని చెప్పి మనకున్న బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇది ఆత్మీయులలో కనిపించే ఓ లక్షణం. ప్రేమతో పలకరించటం, ఎదుటి వాళ్ళు కొంచెం నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు దానిని కనిపెట్టడమే కాకుండా వాళ్ళకి ఏదో విధంగా ఆదరణ కలిగించే 4 మాటలు చెప్పడం, ఇది ఆత్మీయుల్లో కనిపించే ఒక అద్భుతమైన లక్షణం. తన చుట్టూ ఉన్నవారిని గమనించటం, తన చుట్టూ ఉన్నవారి యొక్క బాగోగులు పట్టించుకోవడం, తన చుట్టూ ఉన్నవారి పట్ల ఎంతో కొంత శ్రద్ధ వహించటం ఆత్మీయుల లక్షణం. ఎందుకని బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది బైబిల్ యొక్క సారాంశం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అడిగారు, ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక ఆజ్ఞతో నువ్వు చెప్పాల్సి వస్తే ఆజ్ఞ ఏమిటే? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది కానీ నువ్వు క్రియల్లో పెట్టగలిగితే ధర్మశాస్త్రం అంతయో క్రియల్లో పెట్టినట్లే. పలకరింపు ఎంత పనిచేసిందండి. కాబట్టి ఇక నుంచి రేపు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంటి పని వంట పని మానేసేయండి. మీరు ఉద్యోగం సద్యోగం మానేసేయండి. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరిని బాగున్నారా ఏదైనా సరే మీరు కల్పించుకొని చేసినట్లయితే కనబడిపోతుంది. ఇక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? గుండెల్లో నుంచి రావాలి. నెహెమ్యా దగ్గరకు కొంతమంది యూదులు వచ్చారండి. యూదులు వస్తే, ఇప్పుడు వచ్చారేమిటి వేళ పాల లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా, ఏమనుకుంటారు మీరు? నేను ఈ పనికి మళ్ళా లేదండి. వచ్చిన వెంటనే ఎంత ప్రేమగా పలకరించాడో, ఎంత ఆప్యాయంగా పలకరించాడో. వాళ్ళని చూసి, బాగున్నారా? మన వాళ్ళంతా బాగున్నారా? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం ఎలా ఉంది? అక్కడ ఆత్మీయ పరిస్థితి ఏమిటి? అడిగి మరీ తెలుసుకుంటున్నాడండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నెహెమ్యా అక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేదు నెహెమ్యా. ఏమైందంటే ఏం చెప్పాలి? యెరూషలేము దేవుని పట్టణము కాల్చివేయబడింది, ప్రాకారములు కూల్చబడినాయి, ద్వారములు కాల్చివేయబడినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, పరిస్థితులు ఏమీ బాగాలేదు. అది పలకరించిన వాడికి తిరిగి వచ్చిన జవాబు. ఒకవేళ ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? సర్లే, కష్టాలు అనేవి సహజం, ఏం చేస్తాం? అన్ని చోట్ల ఎలాగుంది పరిస్థితి, ఏం బాగాలేదు. ఈ రోజుల్లో కరోనా వచ్చిన తర్వాత అన్ని చోట్ల ఎలాగ ఉందండి. ఇది కామన్ అయిపోయింది డైలాగ్, అవునా కదా? ఏదైనా మాట్లాడుతా, లేదులేండి ఇక్కడే కదండి, అన్ని చోట్ల అలాగే ఉందండి పరిస్థితి, ఏం బాగాలేదు. ఎంత సింపుల్గా అనేస్తున్నారు. తప్పించుకునేవాడు అదే మాట అనేవాడు. ఏం చేస్తాం? వాళ్ళు చేసిన పాపిష్టి పనులు అలాంటివి, చేసిన పాపాన్ని బట్టి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఏం చేస్తాం? చేసుకునేవాడికి చేసుకున్నంత. సరే మీరు వెళ్ళండి అనలేకపోయాడండి. ఎందుకంటే తాను పలకరించినప్పుడు ఆ పలకరింపు వెనక ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆ పలకరింపు వెనుక ఉన్న ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆ పలకరింపుకు విలువనిస్తుంది.
ప్రియ సహోదరి సహోదరులు, పలకరింపు పైనదైనట్లయితే అది ప్రేమను చూపించలేదు. ఆ రోజు నెహెమ్యా ఎందుకు అంత ఏడ్చాడో తెలుసా? అతని పలకరింపులో ప్రేమ ఉంది. ఆ పలకరింపు ఏం చేసిందో తెలుసా? కూలిపోయిన యెరూషలేము ప్రాకారములను నిర్మించే విధంగా చేసిందండి. కాలిపోయినటువంటి పట్టణపు ద్వారములను నిలబెట్టే విధంగా చేసిందండి. పలకరింపే. కానీ ఎంత పని చేసిందండి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించే మనస్సు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటుంది. ఆ ప్రేమతో పలకరించే విధంగా చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని తెలిసినప్పుడు ప్రాకారములు కూల్చివేయబడినాయి, గుమ్మములు కాల్చివేయబడినాయి అని నెహెమ్యా తెలుసుకున్నప్పుడు ఎంత ప్రార్థన చేశాడో, ఎంత ఏడ్చాడో. తాను మంచి ఉద్యోగం కలిగి ఉండి, తాను స్థిరమైనటువంటి రాబడి కలిగి ఉండి, తాను స్థిరపడిన తరువాత కూడా అయినా నీ పట్ల, నీ ప్రజల పట్ల, నీ చిత్తము పట్ల, నీ మందిరము పట్ల, నువ్వు ప్రేమించే పట్టణము పట్ల ఎంత ప్రేమను కనపరిచాడు. అయ్యో, దేవుడు ప్రేమించిన ప్రజలు, దేవుడు ప్రేమించిన పట్టణము, దేవుడు ప్రేమించిన ప్రాంతము పతనావస్థలో ఉందే, నేను ఎలా మౌనంగా ఉండగలను? నా వంతుగా నేను ప్రయాసపడకుండా ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. నాయన, ఇట్టి మనస్సు మాకు దయచేయండి. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.